ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, మన శరీర అవసరాలకి, శరీరానికి శక్తి కొరకు, శరీరం యొక్క జీవన ప్రక్రియలు సక్రమంగా ఉండడానికి విటమిన్స్ ఎంతో దోహదం చేస్తాయి. వాటిలో B12 అనే విటమిన్ కూడా ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే మనకు నాడీ వ్యవస్థకు పోషణనిచ్చే ఒక అతి ముఖ్యమైన విటమిన్. అంతేకాక శరీరంలో ఉండే కణాలలో మనకి DNA సింథసిస్కి కూడా ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా రక్త కణాల తయారీకి కూడా B12 అనేది చాలా ముఖ్యమైనది. B12 కనుక లోపిస్తే మన శరీరంలో అనేక రకాల మార్పులు, లేకపోతే రుగ్మతలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దాంట్లో ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు, అంటే నరాలు పీక్కుపోవడము, నరాలు లాగడం లాంటి సమస్యలు, తర్వాత చురుకు లాంటివి అనిపించడం, తర్వాత చీమలు పారినట్లు అనిపించడం, దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. చాలామంది పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళలో విటమిన్ B12 లోపం అనేది మనకి ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత అంతేకాకుండా ఇది చిరాకు, కోపము, తర్వాత ఆందోళన, తర్వాత దడదడలాగా అనిపించడము, తర్వాత ఏ పని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, తర్వాత మతిమరుపు లాంటి సమస్యలు కూడా మనకి విటమిన్ B12 లోపంలో కనపడతాయి. తర్వాత విటమిన్ B12 మనకి లోపిస్తే మనకి పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా కనపడతాయి. కొంతమందిలో అసిడిటీ, తర్వాత కడుపు ఉబ్బరము, తర్వాత కొంతమందిలో మోషన్స్ ఎక్కువగా కావడము, కొంతమందిలో మలబద్ధత ఉండడము లాంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకి B12 లోపిస్తే కనపడుతుంది. తర్వాత రక్త కణాలకి ఇది అవసరమైందని చెప్పాను కదా. సో రక్త కణాల లోపం వల్ల కూడా మనకి హీమోగ్లోబిన్ తయారీ అనేది సరిగా కాక మనకి అనీమియా, అంటే రక్తహీనత అని కూడా కనపడుతుంది. దాంతో ఏంటంటే వాళ్ళు ముఖమంతా పాలిపోయినట్టు, కొంచెం ముఖమంతా కొంచెం ఒక పసుపు, ఒక చిన్న పసుపు వర్ణంలో మనకి ఆ ఫేస్ గ్లో అనేది మార్పు చెంది మనకి వాళ్ళు చూడడానికి కొంచెం ఇది రక్తహీనతలో బాధపడే వాళ్ళలాగా మనకి కనపడుతూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, B12 అనేది మనకు ఎక్కువగా మాంసాహారంలో మనకి ఎక్కువగా ఉంటుంది. రోజువారీ అవసరానికి సరిపడేంత మాంసాహారంలో మనకి ఈ విటమిన్ B12 అనేది సమృద్ధిగా లభిస్తుందని చాలామందికి తెలుసు. మాంసాహారం తీసుకునే వాళ్ళలో మనకి విటమిన్ B12 యొక్క లోపం అనేది శాకాహారులతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది, లేదా అసలే ఉండదు. సార్ మరి మాంసాహారులకైతే మనకి ఇది విటమిన్ B12కు మనకు సమస్య లేదు. కానీ శాకాహారులు, ప్యూర్ వెజిటేరియన్స్, మరి శాకాహారం మాత్రమే తినేవాళ్ళు, మాంసాహారం ఏమాత్రం ముట్టని వాళ్ళకి విటమిన్ B12 మరి ఏ కాయగూరల వల్ల వస్తుంది, ఏ ఫుడ్ ఐటమ్స్ వల్ల వస్తుంది అనేది ఒక పెద్ద సమస్య. దీని కొరకు శాకాహారులు మనము ఏమాత్రము శాకాహారము మానివేసి, లేకపోతే శాకాహారం తగ్గించి మాంసాహారం తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ ఉంటే కూడా మనకి ఈ B12 లోపం అనేది మనకి సరిదిద్దబడుతుంది. సో అలాంటి శాకాహారాలు ఏంటి అనేది దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే పాలు. మనకు గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ మనకి B12 లోపాన్ని సరిదిద్దే మనకి దాన్ని తగ్గించే ఒక మంచి ఫుడ్ సోర్స్ అనమాట, ఆహార పదార్థం. సో మనకి రోజువారీ అవసరంలో 60 నుంచి 70% వరకు లోపాన్ని ఇది సరిదిద్దుతుంది. ఉదాహరణకు మనకి రోజువారీ అవసరంలో మనకి విటమిన్ B12 ఎంతైతే అవసరమో కేవలం రోజుకి ఒక గ్లాస్ పాలు తాగితే 60 నుంచి 70% ఆ లోపం అనేది తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా గోరువెచ్చని పాలు రాత్రిపూట పడుకునేటప్పుడు అందరూ తాగొచ్చు. ముఖ్యంగా శాకాహారులు, తర్వాత చిన్నపిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ, తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు కానీ ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ మీరు చక్కగా తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా పాలు తాగొచ్చు. దాంట్లో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి కాల్షియంకి, తర్వాత విటమిన్ B12కి మనకి పాలు చాలా అవసరం. అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఆ పాలు అనేవి జీవనీయం అంటారు. జీవనీయం అంటే మనకి వైటాలిటీ, శరీరంలో శక్తికి అవసరమయ్యే ఒక చక్కటి ఆహారంలాగా మనం చెప్పొచ్చు. రెండవది, మనకు కొంతమంది పాలు సరిపడలేదనుకోండి, కొంతమంది పాల వల్ల కొంతమంది పాలు తాగే అలవాటు ఉండదు చాలామందికి, లేకపోతే పాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళు పెరుగు కూడా తీసుకోవచ్చు. పెరుగును మనకు అందరికీ తెలుసు, సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో పెరుగు అనేది భోజనంలో తప్పకుండా ఉండే ఒక ఇంగ్రీడియంట్ అనమాట. సో కాబట్టి పెరుగు కూడా తీసుకోవచ్చు. తర్వాత పాల ఉత్పత్తుల్లో కొంచెం పన్నీర్ కూడా మనము
దాన్ని రకరకాల రెసిపీస్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత చీజ్ అంటే జున్ను కూడా మనకి దొరుకుతుంది కదా, ఆ జున్ను చేసుకొని కూడా తింటుంటే ఏంటంటే విటమిన్ B12 అనేది మనకి సరిదిద్దబడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఆకుకూరలలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే విటమిన్ B12 సోర్స్, విటమిన్ B12 సమృద్ధిగా లభించేది పాలకూర. పాలకూర అందరికీ తెలుసు కదా. సో ఈ పాలకూర మనకి విటమిన్ B12 మనకి డైలీ సప్లిమెంట్ లాగా ఇతరత్ర సోర్సెస్ నుంచి అంటే ఇంజెక్షన్ ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ, లేకపోతే సప్లిమెంట్స్ ద్వారా కానీ మనకు విటమిన్ B12 తీసుకోవాల్సిన అవసరం లేకుండా పాలకూర తరచుగా వాడుతుంటే వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ పాలకూరతో చేసే రకరకాల రెసిపీస్, తర్వాత ఏవైనా కర్రీస్ ఇవన్నీ మీరు చేసుకొని తింటుంటే ఈ B12 లోపం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పాలకూర వండేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ముక్కలుగా తరిగి కడుగుతారనమాట. ఇది చాలా తప్పు. ఎందుకంటే B12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే ఎప్పుడైతే పాలకూరను ముక్కలుగా చేసి నీళ్ళల్లో కడిగినప్పుడు ఆ నీళ్ళలోకి ఇది కరిగిపోయి ఆ నీళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. నీళ్ళని పారబోస్తాం కదా, ఆ నీళ్ళ ద్వారా విటమిన్ B12 అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏం చేయాల్సిందంటే పాలకూరను అది తరగక ముందే దాన్ని మీరు నీళ్ళతోని మీరు బాగా కడిగి తర్వాత మీరు ముక్కలు చేసుకొని మీరు ఏదైనా కూరగా వండుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే క్యారెట్, గాజర్ కదా అందరికీ తెలుసు. క్యారెట్ జ్యూస్ లాగా కానీ లేకపోతే క్యారెట్తోనే ఏదైనా మనము కూరలు చేసుకొని మనము క్యారెట్ని చూసుకోవచ్చు. లేకపోతే క్యారెట్ జ్యూస్లా, క్యారెట్ ముక్కల్లాగా కూడా ప్రతిరోజు ఒక కప్పు నుంచి ఒక కప్పున్నర కానీ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. రోజు 2 నుంచి 3 క్యారెట్స్ దినంలో మీరు తీసుకుంటే కూడా మీకు విటమిన్ B12 యొక్క లోపం అనేది ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శనగలలో కూడా B12 అనేది చాలా బాగా ఉంటుంది. మీరేం చేయండి అంటే శనగలని నానబెట్టి ఉడకబెట్టండి. ఉడికించిన శనగలని దాంట్లో మీకు మామూలుగా పోపు వేసుకొని తింటారు కదా, అందరికీ అలవాటే ఈ శనగలను తీసుకోవడం. ఒక అరకప్పు శనగలు మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీకు విటమిన్ B12 అనేది మీకు చాలా తగ్గుతుంది, లోపం అనేది సవరించబడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది శాకాహారులు ఏంటంటే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ కాకుండా కొంచెం ఎగ్స్ కూడా తింటారనమాట, గుడ్లు కూడా తినే అలవాటు ఉంటుంది. సో వాళ్ళు మాంసాహారం ప్యూర్ మీట్ కాకుండా ఎగ్స్ మాత్రమే తింటుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు రోజు 1 నుంచి 2 ఎగ్స్ కనుక తింటూ ఉంటే మీకు విటమిన్ B12 అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎగ్స్ని కూడా ఉడకబెట్టి తినండి, ఎగ్ మొత్తం తినండి. కొంతమంది ఆ లోపల ఉండే ఎల్లో మాత్రమే తిని ఆ వైట్ది పడేస్తారనమాట, తెల్లది. కాబట్టి మీరు అలాంటిది ఏం చేయకుండా ఎగ్ మొత్తం కూడా ఉడకబెట్టింది పూర్తిగా తినండి. కాబట్టి ఇలాంటి మనము చిన్న చిన్న ఆహార పదార్థాలను మనం తీసుకుంటుంటే ఎలాంటి సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ అవసరం లేకుండా మనకి B12 అనేది మన శరీర రోజువారీ అవసరానికి తగ్గట్టు మనకు ఇది దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ వాడండి. జై ఆయుర్వేద.